మాకు ఒక మంచి అవకాశమును మళ్ళా కల్పించావు తండ్రి. 40 దినాలు మేము నీతో నడిపించబడాలి. అందుకు మాకు నీ పరిశుద్ధాత్మ శక్తి బలమును అనుగ్రహించి నీ ఆత్మ ప్రేరేపణతో మమ్మల్ని ఉజ్జీంపజేసి నీలో మేమందరము బలపడినట్లుగా, నీలో మేమందరము స్థిరపడినట్లుగా, నీ కొరకు జీవించే జీవితము మా అందరికీ దయచేస్తావని, ఇది ప్రారంభము, మొదటి దినము ఉపవాస ప్రార్థనలకు. ఈ దినము నాయన నీ వాక్యము, నీ గ్రంథములో రాయించిన నీ మాటలు మాకు అందరికీ తెలియపరచండి. మేము తెలుసుకోవటానికే వచ్చాము నాయన. బోధించండి ప్రభా. నీ దాసులను బలపరుచుకోండి నాయన. నీ ఆత్మ కార్యములు సంపూర్ణంగా జరిగించు తండ్రి. విశ్వాసులు అనబడిన వారు, నిజముగా యేసు రక్తంలో కడగబడిన వారు దేవా నీ వద్దకి పరిగెత్తుకొని వచ్చినట్లు ఆకర్షించు నాయన. ప్రేరేపణ కలిగించు. ప్రతి బిడ్డ హృదయములో ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ. నా దేవుని ఆరాధించాలి, నా దేవుని సన్నిధిలో ఉండాలి నేను వెళ్ళి, ఆ దేవుడే నన్ను ఆశీర్వదించగలడు అని అయ్యా ప్రతి బిడ్డకి జ్ఞాపక శక్తి కూడా కలిగించమని, వచ్చిన బిడ్డలందరితో మీరే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బస్వ బుధవారము అని అంటారు. బస్వ బుధవారం అని అంటారు. అంటే ఉపవాస ప్రార్థనలు ప్రారంభం. ఉపవాస దినములు ప్రారంభం అని దేవుని వాక్యములో కూడా ఈ సంగతులు చాలా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరము దేవుడు మనకు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఈ ఉపవాస ప్రార్థనలు నిష్ఠ కలిగి ఉండాలి. ఏదో ఆనవాయితీగా ఆచరించటము కాదు, కానీ కొద్ది మంది అయినా పర్వాలేదు, ఎక్కువ మంది అయినా పర్వాలేదు. యేసు ప్రభువారు ఈ ఉపవాస దినాలు చాలా నియమము కలిగి, నిష్ఠ కలిగి ఆయన చేశాడు. 40 దినాలు ఒక ప్రాముఖ్యత బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. అవన్నీ మనము క్రమముగా నేర్చుకుందాము. ఈరోజు ఏంటి? దేవుడు మనతో మాట్లాడే సందర్భం. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఆ విషయాలు ఏంటంటే ప్రారంభము. దేవుడు దేనిని ప్రారంభించాడు, ఇది మనం ఈరోజు తెలుసుకోవాలి. దేవుడు దేనితో ఏమి ప్రారంభించాడు అని మనం ఆలోచన చేస్తే, చూడండి బైబిల్ గ్రంథములో ఆది కాండములో
మొదట అధ్యాయాన్ని మనం చదివితే దేవుని విషయాలు మనకు అక్కడ తెలుస్తాయి. అంటే దేవుడు తన మనస్సులో అనుకున్న మాట, అది ప్రారంభం. మొట్టమొదట దేవుడు తనకు తాను ఏమనుకున్నాడు, అనుకొని ఏం ప్రారంభించాడు, ఇది మనం చూద్దాం. ఆది కాండములోకి వెళ్ళండి. ఇప్పుడు ఆది కాండము మొదట అధ్యాయము మొదట వచనాన్నే చదువుదాం. దేవునికి స్తోత్రం. ఆది యందు దేవుడు ఏం చేశాడమ్మా? భూమిని ఆకాశమును సృజించాడు. ఆది యందు అంటే అప్పటికి ఏమీ లేవు, ఈ సృష్టి నిర్మాణం లేదు. ఏమండి? అంటే దేవుడు తాను మనస్సులో అనుకున్న మాట, ఆది యందు దేవుడు ఆయన ప్రారంభించిన పని ఏమిటంటే భూమిని ఆకాశమును కలగజేశాడు. ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాడు, చాలా 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 పనులు చేశాడు అనుకోండి. ఈరోజు మనకి ఏం అవసరం అంటే దేవుడు ప్రారంభించిన వాటిని మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ప్రారంభించిన దాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రారంభం కార్యములు ఇవి. దేవాది దేవుడు తాను అనుకొని చేసిన ఒక బలమైన కార్యం. అప్పటికి ఎవరితో ఏమండి సంప్రదింపులు లేవు. దేవుడు తనకు తాను అనుకొని తాను అనుకున్న పనిని చేసి చూపించుతున్నాడు. ప్రారంభం సృష్టిలో మొదటగా చేయబడినది ఏంటంటే భూమి ఆకాశం చేయబడింది. తర్వాత భూమిని ఆకాశమును చేసిన తర్వాత దేవుడు మరొక కార్యమును చేస్తున్నాడు. అది మనం చూద్దాము. అదే అధ్యాయములో 5వ వచనం చదవండి. దేవుడు వెలుగునకు పగలనియు రాత్రనియు పేరు పెట్టాడు. అస్తమయము ఉదయము కలగా ప్రారంభం. అర్థమైందా? దేనితో దేవుడు ప్రారంభం అంటే ఒకటి భూమిని, రెండు ఆకాశమును ప్రారంభం. ఆ ఆకాశము భూమిలో మరొకటి ప్రారంభం ఏంటంటే ఏమండి? మొదటి దినం. దానికి ఆదివారం శుక్రవారం అనే పేరు లేదు, కానీ మొదటి దినం. ఇక మొదటి దినాన్ని నుంచి మొదలు అన్నీ ఇంకా వస్తూ ఉన్నాయి. భూమి మొట్టమొదటగా దేవుడు చేశాడు. ఆ తర్వాత భూమి ఎన్నో రకాలుగా ఏమండి వనరులు ఇచ్చింది. అవన్నీ మనకు అవసరం లేదు, కానీ ప్రారంభం దేవుడి యొక్క దృష్టిలో ఉన్న ఆలోచన విధానాలు ప్రారంభాలు. అంటే ఈ 40 దినాలకి మొదటి దినము ప్రారంభం. అది మన అంశం. మన అంశం ఏంటంటే ప్రారంభం. అలా కొన్ని ప్రారంభాలు మనం ఈరోజు చూడాలి. ఆ తర్వాత భూమి మీద ఏం జరిగాయో, భూమి మీద దేవుడు ఏం చేస్తూ వచ్చాడో అన్ని తర్వాత చూడొచ్చు. ఈరోజు మనం అందరము గ్రహించవలసినది ఏంటంటే ప్రారంభం, దినము ప్రారంభము కదా. దానికి ముందేం ప్రారంభము? భూమి ఆకాశము, అదొక నిర్మాణము ప్రారంభము. అంటే దేవుడు తనకు తాను అనుకొని చేసిన కార్యాల ప్రారంభం కదా. ఆ తర్వాత ప్రారంభం చూద్దామా? ఆ తర్వాత ప్రారంభం ఏంటి? అదే అధ్యాయములో 26-7 వచనాలు చదవండి. దేవుడు మన స్వరూపమందు
పోలిక చొప్పున నరులను చేయుదము. దేవునికి స్తోత్రం. నరులు ప్రారంభము కదండి. ఎవరు ప్రారంభము? నరులు ప్రారంభం. అంటే సృష్టిలో మొదట ప్రారంభం ఏంటంటే భూమి ఆకాశం. ఏమండి, ఆ భూమి ఆకాశములో మరొక ప్రారంభం ఏంటంటే వెలుగు. వెలుగు మొట్టమొదట వెలుగు, అది ప్రారంభం. తర్వాత ఏంటి అనంటే నరులు. మొట్టమొదటగా నరులను దేవుడు నిర్మాణం చేశాడు. ప్రారంభం. ఏమండి, ఇలా ప్రారంభము. మరి ముగింపు ఉందా అని అంటే ముగింపు కనబడలేదు. ఆలోచించండి, ఈ సృష్టి పోతే మరొక సృష్టి వస్తుంది అంటే లేకుండా ఉండదు. దేవుడు తలపెట్టిన కార్యాలు ప్రారంభం అంటేనే అది మొదటగా ప్రారంభించేది ఏదైనా సరే చాలా అద్భుతముగా ఉంది, చాలా గొప్పగా ఉంది. మొదట ప్రారంభించిన దానితోనే దేవుడికి రాబోయే కాలంలో అన్నిటినీ దేవుడు చేసుకుంటూ వచ్చాడు. అందుకే మనము కూడా ప్రారంభము అనే మాటని ఎక్కువగా మనము తీసుకొని ఆ ప్రారంభమే చక్కగా ఉండాలి. ఆ ప్రారంభమే ఏమండి దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆ ప్రారంభమే ఏమండి ఖచ్చితమైనదిగా ఉండాలి. అందుకే కదా ప్రకటన గ్రంథం చివరి గ్రంథంలో ఏమండి దేవుడు ఏమంటాడు? నీవు విశ్వాసుగా నన్ను నమ్మినప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత భయభక్తులతో నువ్వు నన్ను ఆరాధించే వ్యక్తివు, అలాగ రాను 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 ఏమైందంటున్నాడు? ఆ విశ్వాసాన్ని వదిలేసేరు అంటున్నాడు. అంటే ప్రారంభము కోల్పోకూడదండి, ప్రారంభాన్ని మనం వదలకూడదండి. అంటే మన లెక్కల ప్రకారం ఏంటంటే మొదట విశ్వాసం అంటారు కదా, అంటే మనము నిజ దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అది ప్రారంభం. అలాగ ప్రారంభములో నిలిచి ఉన్న వ్యక్తి రానున్న కాలం అంతా దానిపైన అల్లుకొని కట్టుకుంటూ వెళ్ళాల. అది లెక్క, బైబిల్ యొక్క సిద్ధాంతం. అది ప్రారంభాన్ని మర్చిపోయి, మొదటి స్థితిని మర్చిపోయి ఏదేదో మనం చేసుకుంటూ వెళ్తే దేవుడు అడుగుతాడు, నీ మొదటి విశ్వాసం ఏమైంది? నీ మొదట ఆత్మీయత ఏమైంది? ఏమండి, అది దేవుడు అడిగినప్పుడు దానికి సమాధానం లేకపోతే దేవుని దగ్గర నుండి అంతగా మనము మేలులు పొందలేం. అందుకే ఈ సంవత్సరానికి ప్రారంభం ఉపవాస ప్రార్థన. అందుకే ప్రారంభం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజంతా ప్రారంభం. ఏమేం ప్రారంభం అంటే భూమి ఆకాశములను ప్రారంభించాడు దేవుడు, దానిలో వెలుగును పుట్టించాడు దేవుడు, దానిలో ఏమండి దినాలను తయారు చేశాడు దేవుడు, దానిలో నరులను నిర్మించి ప్రవేశపెట్టాడు దేవుడు. ప్రారంభం. ఇంకా ప్రారంభం చాలా ఉన్నవి, అవన్నీ మనం జాగ్రత్తగా చూడాలి. ఏమండి, ఇలాగ ప్రారంభం అనే మాటని మనం వాక్యం ద్వారాగా చూస్తున్నాం కాబట్టి కొంచెం మనం ఆత్మీయంగా ఆలోచించాలి. అవును కదా, నీ విశ్వాసములో ప్రారంభించినప్పుడు ఎంత నిష్టగా, ఎంత భక్తితో, ఎంతగా ఆ మహాదేవుని ఆరాధించేవో అది నీకు జ్ఞాపకం రావాలి. అది నీలో అది కనబడుతూ ఉండాలి. దేవుడు ఆ మొదటి స్థితినే చూస్తాడు, దేవుడు ఆ మొదట విశ్వాసంనే కనుగొంటాడు. మొదట నుండి నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టే దేవుడు నీకు ఏదైనా చేస్తాడు. అందుకని మీరు
ఈ 40 దినాలు అనే ప్రారంభం కాడి నుంచి మనం మొదలు పెడుతున్నాం. గమనించాలి, ఏమేం చేయాలి, ఏమి చేయమని దేవుని గ్రంథములో రాసి ఉంది. ఏమండి, ఆ మాటని మనము చూద్దాము. ఇప్పుడు ఆది కాండము జాగ్రత్త చూడండి, 4వ అధ్యాయము. ఆది కాండము 4వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. 2 వచనాలు. ఏమండి, 25వ వచనం చదవండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యోనును చంపిన ఏబేలుకు ప్రతిగా దేవుడు మరియొక సంతానమును నియమించుననుకొని షేతు అనే పేరు పెట్టెను. మరియు పుట్టి పెట్టెను. ఆరంభం అండి. ఏం ఆరంభము? ప్రార్థన చేయటం ప్రారంభము, ఆరంభమైంది. అంతకుముందు మనుషులు పుట్టుతున్నారు కానీ ఎవరు ప్రార్థన చేయలేదు. ప్రార్థన ప్రారంభము, ప్రార్థన ఆరంభము. దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో ఇవన్నీ రాయబడి ఉన్నవి. అందుకని ఈ దినము నువ్వు తప్పగా సృష్టి రహస్యము, ఏవండి, మానవుని యొక్క నిర్మాణము, ఏవండి, దినాల యొక్క ప్రారంభము, ఏవండి, విశ్వాస యొక్క ప్రార్థన చేయటము, ఇవన్నీ నీవు గుర్తులో పెట్టేసుకోవాలా. ఇవన్నీ తప్పనిసరిగా నీ దగ్గర ఉండాలి. అలాగా ఉంటేనే రాబోయే కాలాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి. రాబోయే దినాల్లో ఏమేమి చేయబోతున్నాడో దేవుడని నీకు తెలుస్తూ ఉంటాయి. ఇది నీవు పోగొట్టుకోకూడదు, ఇది నీవు వదలకూడదు. దేవాది దేవుడు మనకి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఈ దినం ఉపవాసం అండి ప్రార్థనలు చేయమని దేవుడే చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే అవన్నీ తర్వాత వస్తూ ఉంటాయి. క్రమంగా చూడండి. పోయిన సంవత్సరం కూడా దేవుడు చక్కగా ఒక క్రమ పద్ధతిలో 40 దినాల ప్రయాణాన్ని ఏమండి దేవుడు సాఫీగా కొనసాగించాడు. మరి ఈ సంవత్సరం కూడా నీకొక ప్రారంభాన్ని దేవుడు చూపిస్తున్నాడు. నీవు నిర్మించబడిన విధానాన్ని నువ్వే తెలుసుకో. నీవు సృష్టించబడిన విధానాన్నే నువ్వు తెలుసుకో. అంటే నీవు ఎలాగ తయారయ్యావు, తయారవటానికి ఎవరు కారణము? ఈ సృష్టించబడిన ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి, నీకు ఏం చెబుతున్నాడు దేవుడు, అది మనము గ్రహించాలి. ప్రియులారా, అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యముల మీద మనము మనస్సు పెట్టాలి. దైవ గ్రంథాన్ని మనము చక్కగా పరిశీలన చేస్తూ ఉండాలి. అయిపోయిందిలే చదవటం అనుకోకూడదు. అలాగా నువ్వు చూస్తూనే ఉండాలి, పరిశోధిస్తూనే ఉండాలి. ప్రభువైన దేవుడు ఏమి మాట్లాడాడో గ్రహించాలి. సర్వశక్తి గల దేవుడు ఏమేమి నీ కొరకు చేశాడో అది కూడా నువ్వు తెలుసుకోవాలి. అలాగా తెలుసుకున్న వాటిని బట్టి నువ్వు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడము, నువ్వు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అని నువ్వు అనుకుంటే అదొక మర్మము దేవుని వాక్యంలో ఉంది. చూపిస్తాడు, కాసేపు ఆగండి. ఏమండి, ప్రార్థన ఏమైందమ్మా? ఆరంభమైంది. ప్రార్థన ఆరంభమైందండి.
అంటే ఇక ప్రార్థన వచ్చే తరాల వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. అంటే భూమి మీదకు వచ్చే ప్రతి మనుష్యుడు, భూమి మీద కనబడుతున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా దేవుని నామాన్ని బట్టి ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు చేయమని ప్రభువైన యేసే చాలా సందర్భాల్లో బైబిల్లో చెప్పినట్లుగా ఉన్నాయి రాసి కదండి. యేసు ప్రభువారు కూడా మనుషులకు చెప్పినది అదే, మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలు ఎలా ఉండాలి ఏమండి? ఆ ప్రార్థనలు ఎలా ఉండాలి? మార్కు సువార్తలో ఉంది కదా, 9వ అధ్యాయము 29వ వచనంలో ఉన్న మాట ఒక్కసారి చదవండి. అందుకాయన ప్రార్థన వలనే కానీ ఏదైనా సరే అంటే ఏదైనా సరే ప్రార్థన వల్లే కానీ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఆ ప్రార్థన ఎలా చేయాలి? కింద పుట్టినోట్లు చూడండి, 2 అంకి ఉంటుంది, ఉపవాస ప్రార్థన. అంటే మనం ఆది కాండములో చూసాము ఏమండి, ఎవరు ప్రార్థన చేసిన వ్యక్తి అంటే హేనోష్ అనే అతను మొట్టమొదట ప్రార్థన చేసిన ప్రారంభించాడు. అప్పుడు ప్రవక్తలు లేరు, సేవకులు లేరు, యాజకులు లేరు ఏమండి, ఎవరు లేనప్పుడే ప్రార్థన ప్రారంభించాడంటే ఆ వ్యక్తి దేవుని పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. ఇప్పుడైతే చెప్పేవాళ్ళు ఉంటేనే ప్రార్థన చేయట్లేదే. లేగండి ప్రార్థన చేసుకోండి అలాగని ప్రతి దినము అరుతున్నారు, కేకలు పెట్టి మౌతుల్లో సమాజానికి వినిపిస్తున్నారు. కానీ లెగిస్తున్నారంటే కనబడట్లేదు. ఎవరు కనబడట్లేదు? చూస్తున్న దేవునికి కనబడట్లేదు. ఎవరు? ప్రార్థన చేసేవారే కనబడట్లేదు. అవండి, ఎన్ని సందర్భాల్లో దేవుడు ఆ మాట చెప్పలేదమ్మా? భూమి వైపు దేవుడంట చూస్తూ ఉంటేనంట ఎవరు కనబడట్లేదంటే, ఎవరు అంటే మనుషులు లేరనా? మనుషులు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు కనబడట్లేదని దేవుడు అన్నాడు. నరులను పరిశీలన చేస్తే దేవుడు అండి, ప్రార్థన చేసేవాళ్ళు కనబడకపోతే సహాయం ఎవరికి చేయాలి మరి దేవుడు? ఏమండి, ప్రార్థన అంటే ఏంటి? నీ అవసరము దేవునికి చెప్పటం కదా, నీకు కావలసిన దాన్ని దేవునికి చెప్పటము, అప్పుడు నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు ఇవ్వటము, అది ప్రార్థన. దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేకుండా పోయారు కదా. చూడలేదా మనం? కీర్తన గ్రంథంలో చదివారు కదమ్మా, గత ఆదివారం చదవలేదా? 46వ కీర్తన 5వ వచనం చూడండి ఒకసారి, మరలా గుర్తు చేయండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడా లేదా? ఏ పట్టణం అది? పేరుందా? ఫలానా ఊరని పేరుందయా? లేదు. అంటే భూమి మీద పట్టణాలుగా కట్టబడి ఉన్నాయి, కానీ దేవుడు మాత్రము ఆ పట్టణంలో ఉన్నాడు. కానీ ఆ పట్టణానికి ఏమీ లేదంట, చలనము లేదంటే ఏంటి అర్థము? ప్రార్థన లేదు. ప్రార్థన లేకుండా బతుకుతున్నారు మనుషులు. కానీ ప్రారంభించాడు ప్రార్థన. ఎనోషనతన దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. అంటే మరి ఆ ప్రార్థనలో కొనసాగాలా లేదా? అలాగే ప్రార్థన చేస్తూ ఉండాలా లేదా? అలాగ ప్రార్థన చేస్తే కదా ప్రభు అయిన దేవుడు మనం దీవిస్తాడు. మరి ప్రార్థన ఆపేస్తే అప్పుడు మనుషుడు ఏమైపోయినట్లు?
జీవము లేని శవములాగా మారిపోతున్నాడు. పేరుకే బ్రతికి ఉన్నారే కానీ మీరందరూ మృతులే అని అనలేదా దేవుడు బైబిల్లో? అన్నాడా లేదా? మాట్లాడరే? మీరందరూ పేరుకే మనుషుల్లా కనపడుతున్నారు కానీ నేను లోపలికి వచ్చి చూడగా మీరు జీవము లేని శవాలు అన్నారు. అది దేవుడే అన్నట్లుగా రాస్తుంది బైబిల్లో. అందుకే అక్కడ బైబిల్లో మనం చదువుతున్న లేఖనాలను బట్టి ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ప్రారంభించాడు ప్రార్థన, దాన్ని ఏం చేయాలంటే కొనసాగించాలా, కొనసాగాలది ప్రార్థన. ఉదాహరణకండి, సంగాటి ఆంధ్రయ్య గారు ఈ వాటరేవులో మొట్టమొదట వ్యక్తి ప్రారంభించాడు ప్రార్థన. ఏమండి, ఈ వాటరేవు గ్రామంలో 100 మంది ఉన్నప్పటికీ కూడా ఎవరు దేవుని తెలుసుకోలేదు. ఏమండి, ఆయన ఒక్క వ్యక్తే ప్రారంభించాడు ప్రార్థన. అలాగా 40 సంవత్సరాలు చేస్తూనే వెళ్ళాడు ప్రార్థన. ఆ తర్వాత ఆయన కాలం ముగించిపోయింది, వెళ్ళిపోయాడు. ఆ ప్రార్థన కొనసాగాలా లేదా? మరి ఆ ప్రార్థనలు ఇప్పుడు కొనసాగుతున్నాయా అంటే ఆలోచించండి. వదలకూడదండి. ప్రార్థన అన్నది మనం విడవకూడదు. మనకు పూర్వం భక్తులు ప్రారంభించారు ప్రార్థన. ఆ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలని యేసుప్రభు చెప్పాడు? ఉపవాసంతో ఉండాలా. అందుకు ఈ 40 దినాలు తప్పనిసరిగా మీరు పాటించాలి. తినటం ఏం పన్నాలు అలవాటు చేసుకున్నాం, తినలేదా? అటమాలు గడ్డి తిన్నాం. ఖచ్చితంగా మన శరీరాన్ని నల్లగొట్టాలి. ఉపవాసం ఉండి ప్రార్థనలో మనం చేయాలి. అది ఒక నియమం. దేవునికి నీకు ఒక సంబంధం పెట్టుకో. దేవునికి నీకు ఒక అనుబంధం ఉండాలి. దేవాది దేవుడు నిన్ను చూసినప్పుడు దేవునికి కావలసిన నియమము నీ దగ్గర ఉందని తెలుసుకోవాలి, గ్రహించాలి దేవుడు. అందుకు ఈ 40 దినాలు కంపల్సరిగా మీరు ఒక నియమం పెట్టుకోవాలి. విశ్వాస జీవితం అది ఖచ్చితంగా పాటించాలి. దాని యొక్క ప్రతిఫలం మనం పొందాలి. నియమము లేకుండా పోరాడేవా ప్రాణం పోతుంది. అదేనా? తిమోతికి రాసిన పత్రికలో ఉంది ఆ మాట. జట్టి అయిన ప్రతివాడు అంట నియమం ప్రకారంగా పోరాడకపోతే ఏం పోగొట్టుకుంటాడంటాడు? నియమం ఉండాలా, ఒక క్రమం ఉండాలా, ఒక బాధ్యత ఉండాలా. ఏమండి, నేను దేవునితో గడిపే సమయము నాకు కావాలి అని నీకు నువ్వే ఆలోచించుకోవాలి. ఇన్నాళ్ళలాగా మాట్లాడకూడదు, ఇన్నాళ్ళలాగా తినకూడదు. క్రమం, ఒక క్రమం పద్ధతిలో ఉండాలి మనం. ఎందుకంటే ప్రారంభం అంతా దేవుని బైబిల్లో చూసాం మనం. ఆరంభించండి, మీకు పరలోకపు ఆశీర్వాదం వస్తుంది. పరలోకపు ఆశీర్వాదాలు వస్తాయి. అప్పుడు నీకు సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవుడు నీ మీద కనికరం చూపుతాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఖచ్చితంగా. ప్రారంభం ఇదిగో వాక్యము ఏమండి, ప్రారంభం అని చెప్తుంది బైబిల్ అంతా. ఏమి ప్రారంభం అంటే దైవ కార్యములు దేవుడు ప్రారంభం. సృష్టి నిర్మాణం ప్రారంభము, దానిలో వెలుగు ప్రారంభము. ఏమండి, దినాలకి మొదటి దినం ప్రారంభము. ఆ సృష్టిలో నిర్మించి మానవుని పెట్టి ప్రారంభించాడు. ఆ మానవుడు ఇప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేసి ప్రారంభించాడండి. అవునా కదా?
ఈ బిల్డింగుకు ప్రారంభం ఏంటి చెప్పండి? పునాదా, శంకుస్థాపం. ఒక 2-3 రాళ్ళు పెట్టి అక్కడ ప్రార్థన చేసి ఆ తర్వాత తవ్వుకుంటాం చుట్టూను. అక్కడ వేసాం ప్రారంభం. 5 రాళ్ళు 12 రాళ్ళు పెట్టాడు, ఒక గుంట్లో దించాడు నన్ను. 12 రాళ్ళు అక్కడ మూలన వేసాడు పాస్టర్ గారు, బుజ్జి పాస్టర్ గారు. ఏమండి, ప్రారంభం అది. దాని తర్వాత ఎంతో కట్టుకున్నాం, 2 సంవత్సరాలు పట్టింది. తర్వాత అంటే ప్రారంభించింది ఎలా ఉండాలా? ఒక క్రమం ఉండాలి. ప్రారంభ దినం ఎలా ఉండాలా? ఇదిగో బైబిల్ నుండి తెలుసుకోవాలి. ఉపవాస ప్రారంభం ఈ దినము అంటే రాబోయే దినాలన్నీ ఎలా ఉండాలా? క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, దైవికమైన ఆలోచన ఉండాలి, దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిగా ఆ మనస్సు ఉండాలి. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆయన పరలోక ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ప్రారంభం అండి చాలా ప్రాముఖ్యమైనది. ప్రారంభించింది పని. ఏమండి, ఎన్ని ప్రారంభాలు చేయట్లేదు మనం? ఏమండి, ఒక వివాహ కార్యక్రమం ప్రారంభించామంటే దాని తర్వాత వచ్చే పనులన్నీ లెక్కేస్తామా? పెళ్ళినే గుర్తుపెట్టుకుంటామా? ఆ మొట్టమొదట పెళ్లి కూతురి పెళ్లి కొట్టినే కదా ఎక్కువ చూస్తూ ఉంటాం. భోజనాలు పెడతారు, టేజీలు కడతారు, డేరాలు వేస్తారు, ఇవన్నీ చూస్తారా? అవన్నీ కాదు. ప్రారంభం జీవితంలో కూడా ప్రారంభం చాలా ముఖ్యమైనది. విశ్వాసానికి ప్రారంభం చాలా ముఖ్యమైనది. దేవుడు చూపిస్తున్నాడండి, దేవుడు చూపిస్తున్నాడు. ఇవన్నీ మనం కొంచెం ఆలోచన పెట్టాలి. ఇంకేంటి ప్రారంభము చూద్దామా? ఇంకా ఏంటి ప్రారంభం అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇంకా ప్రారంభం ఏంటో తెలుసుకుందాం ఈరోజు. ప్రారంభం అంటే మొట్టమొదట నువ్వు మొదలుపెట్టినది. ఆ విషయాలన్నీ ఈరోజు తెలుస్తున్నాయి. ఇక రాబోయే దినాలు దేవుడు ఏం మాట్లాడతాడు ఆయన ఇష్టం అనుకుందాం. ఈరోజు నువ్వు ప్రారంభం తెలుసుకో. ఏమేమి ప్రారంభించాడు దేవుడు అన్నది మనకు కనబడుతుంది కాబట్టి గ్రహిస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనమే. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. సువార్త ప్రారంభం. ఏమండి, సువార్త ప్రారంభము అంటే దేవుడి మాటలు చెప్పడం ప్రారంభించారు. ఏమండి, మనం ప్రతి ఆదివారము, శనివారము, బుధవారం 3 రోజులు ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రారంభం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ఎన్ని పాటైనా పాడుకోవచ్చు, అవునా? తర్వాత వాక్యం ఎంచేపైనా చెప్పుకోవచ్చు. అంటే ప్రారంభము ముఖ్యము. ప్రార్థనతో ప్రారంభించిన కార్యక్రమం అది సఫలమవుతుంది. ఇప్పుడు యేసు దేవుని కుమారుడంట. ఏమండి, పరలోకములో ఉన్న తండ్రి కుమారుడు యేసు ప్రభు మీదకి వచ్చాడు. వచ్చి ఏం ప్రారంభించాడు? సువార్త ప్రారంభించాడు. మరి ఈ ప్రారంభాలు మనిషికి అవసరమా కదా? అవసరం. ప్రారంభ ప్రార్థనలు అవసరము, ప్రారంభ పాటలు అవసరము, ప్రారంభములో యేసు ప్రభు నమ్ముకోవడం అవసరము. ఏమండి, నిజ దేవుడైన యేసు ప్రభుని అంగీకరించడం అది ఒక ప్రాముఖ్యమైనది. ప్రారంభం అండి, ప్రారంభం. దేవుని బిడ్డలారా, ఈ ప్రారంభం అనే కార్యాలు అన్నిటినీ మనం తెలుసుకుంటున్నాము. తెలుసుకోవటమేనా? మన జీవితాల్లో ఏమైనా ప్రత్యేకత ఉందా అని అంటే ఒక ప్రత్యేకమైన ఆలోచన రావాలా. అరే, గత కాలం ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయాయి, మళ్ళా ఈ 2026వ సంవత్సరంలో ఈ ఉపవాస దినాల ప్రారంభమని మాట నేను ఎందుకు వినవలసి వస్తుంది?
అంటే నేను ప్రారంభించిన సమయాన్ని నేను గుర్తించలేకపోయాను. అంటే నేను యేసు ప్రభువారు నమ్ముకున్న ఆ మొదటి దినాన్ని గ్రహించలేకపోయాను. యేసు ప్రభు ద్వారాగా పొందిన రక్షణ విషయంలో నేను దాన్ని నిర్లక్ష్యము చేశాను. అందుకే దేవుడు మరొక్కసారి నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మొదట విశ్వాసము దగ్గరికి వెళ్ళిపోవాలంట. మొదట విశ్వాసము అంటే ప్రారంభములో నువ్వు ప్రభు నమ్ముకున్న విధానము అది ఎంత గట్టిగా ఉందో, ఎంత బాధ్యతగా ఉండేదో, ఎంత బాధ్యతగా నువ్వు ప్రార్థనకు వచ్చేదానివో, ప్రార్థనలో ఉండే వ్యక్తివో, అది సన్నగలిపోయింది, తగ్గిపోయింది. అందుకు మళ్ళా దేవుడు నీకేం చేశాడంటే దాన్ని జ్ఞాపకమును చేస్తున్నాడు. దాన్ని జ్ఞాపకమును చేస్తున్నాడు. యేసు ప్రభువారు ఏమండి ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఆయన సువార్త ప్రారంభించక ముందు ఏం మొదలు పెట్టాడు? ఈ 40 దినాల ఉపవాసమే మొదలు పెట్టాడు. 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత దేవుని శక్తి బలముగా పొందుకున్నాడు. ఆ తర్వాత సువార్త ప్రారంభించాడు. సువార్త ప్రారంభించిన యేసు ప్రభువారు మొట్టమొదటగా గలిలయ ప్రాంతంలో చేపలు పట్టేవారిని ఏర్పాటు చేసుకున్నాడు కదండి. ఆ సువార్త ప్రారంభించి గలిలయ సముద్రంలో చేపలు పట్టేవారు అందరినీ ఏమండి 12 మందిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. ప్రారంభము దేవుని బిడ్డలారా. అంటే దేవుడు ప్రారంభించింది ఏదైనా సరే ఒక ప్రత్యేకంగా కనబడుతుంది కదా. ఎలా కనబడుతుంది? మొట్టమొదట భూమిని ప్రారంభించాడు. ఇది ఎలాగుంది? ఇప్పుడు భూగోళం అంతా ఎలాగుందండి? మానవులకు ఉపయోగపడుతుంది కదా. వెలుగు కలుగమని మొదట ప్రారంభించాడు. ఆ వెలుగు మనుషులందరికీ ఉపయోగపడుతుంది. ఆలోచించండి. అదే మనుషుడు ప్రార్థన ప్రారంభించాడు నిమిషాన్ని. ఆ ప్రార్థన మనకు ఉపయోగపడుతుందా లేదా? ఇప్పటి వరకు ఆ ప్రార్థనలు మనం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. అంటే ప్రారంభం అన్నది ఒక ప్రత్యేకమైన అంశం. దాని ద్వారాగానే మిగతాదంతా కూడా అమర్చుకోవచ్చు. అందుకని ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలకి ప్రారంభమే ఈ మొదట బస్వ బుధవారము, ఈ మొదటి దినము. అందుకని ఈ దినము తప్పనిసరిగా నువ్వు ఒక నిర్ణయం రావాలి. ఈ సంవత్సరం అంతా నేను ఒక నియమం పెట్టుకుంటాను, ఒక క్రమం పెట్టుకుంటాను. దేవునితో సమయం గడపటానికి సమయాన్ని కూడా నేను ఏర్పాటు చేసుకుంటాను అని నీవు అనుకోవాలి, నేను అనుకోవాలి, మనం అందరము అనుకోవాలి దేవుని బిడ్డలారా. అలా అనుకున్నప్పుడే ఆ కార్యము సంపూర్ణంగా జరుగుతుంది. అనుకోలేదనుకో అవకతవకలు ఏర్పడతాయి, మళ్ళా లోటుపాట్లు ఏర్పడతాయి, మళ్ళా భక్తిలో సరిగా ఉండలేవు, ప్రార్థన చేయటానికి సమయం కూడా దొరకదు. ఏదో ఒక ఆలోచనకు వెళ్ళిపోతావు, ఏదో పనిలో ఉండిపోతావు, ఈ పూటకు పానిలే అనేసి నువ్వు సరిపెట్టుకుంటావు. అప్పుడు నువ్వు ఇదంతా వృధా చేసావు. కాబట్టి దేవాది దేవుడు నీ దగ్గరకు రావచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు క్రమం పాటించలేదే, నువ్వు పద్ధతి పాటించలేదే. ఇక వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. అలా కాదు, నియమం ఉండాలి. నియమం ప్రకారంగా పోరాడదాం, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. రాబోయే కాలములో బలమైన వ్యక్తులుగా, బలమైన శక్తులుగా మనము ఈ భూమి మీద ఏమండి నిలబడదాం. దేవుడు నీ పట్ల కార్యములు చేశాడని నువ్వు చెప్పాలి, నిన్ను చూసిన వారు కూడా అనుకోవాలి కదా. మరి ఆ పట్టణములో దేవుడు ఉన్నప్పుడు ఆ పట్టణానికి శలనము లేదంట.
ఏమండి కీర్తన గ్రంథం చదువుతాక మరి ఆ పట్టణానికి శరణం అంటే ఏంటి అర్థం? ఆ పట్టణంలో ప్రార్థన చేసే వ్యక్తులు లేరు, ప్రార్థన చేసే వ్యక్తులు లేరండి. అవునా కదా? నిజంగా మీరు ఆలోచించండమ్మా. సోదమ గోమర ప్రాంతాలకి దేవుని సముఖుని దూతలు వచ్చారా లేదా? వచ్చారా? వచ్చారు. వస్తే అక్కడ ఏమి లేదని దూతలు తెలుసుకున్నారు. ప్రార్థన చేసిన వాళ్ళు లేరు. ప్రార్థన చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు? మరొక ప్రాంతంలో ఉన్నాడు. ఈ మరొక ప్రాంతంలో ఉన్న వ్యక్తి దేవునితో బేరవాడుతున్నాడు. అయ్యా, సోదమ గోమర ప్రాంతంలో 100 మంది నీతి మందులు ఉంటే రక్షిస్తావా? రక్షిస్తాను. 50 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తాను. 10 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తాను. ఇలాగ బేరవాడుకుంటూ వచ్చాడు అబ్రహాం గారు. అబ్రహాం గారు బేరవాడుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఎవరు లేరు. చెప్పండి. లోతు మాత్రం ప్రార్థన చేశాడు అనుకుంటున్నారా? ఆయన చేయలేదు. ఎప్పుడైతే అబ్రహామును వదిలి పక్కకు పోయాడో అప్పుడే పోయింది ప్రార్థన జీవితం. కాకపోతే ఇక్కడ ఏడుతున్నాడు కదా ఈయన అబ్రహాం గారు, ఇక్కడ ఏడుతున్నాడు. వాళ్ళేమో సోదమ గోమరలో ఉన్నారు. అయ్యో, నా అన్న కొడుకే, నా రక్త సంబంధే, నా బంధువే నశించిపోతే ఎలాగా అని ఇక్కడ ఏడుతున్నాడు ఈయన. ఆలోచించండి. దేవదూతలేమో వచ్చారు ఆ దేశంలోనికి, కానీ ఏమి లేదు అక్కడ. చలనం లేదు, ప్రార్థన లేదు, ఏమండి దేవుని భయం లేదు అక్కడ. కానీ మనుషులున్నారు మందలాగా, కానీ దైవికమైన కార్యాలు లేవు. పాపం అక్కడ. ఎలాంటి పాపం అంటే ఘోరమైన పాపం. ఏమిటి పాపం అంటే? ఏమండి దేవునికి ఇష్టం లేని కార్యాలే పాపము. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు సొదొమ గొమొర్రా మనుషులు. కానీ ఆ పట్టణానికి మేలు చేయాలని దూతలు పంపించాడు దేవుడు, కానీ చలనము లేదు. కాల్చి పారేసాడు ఆ పట్టణాలను. అందుకు దేవుని బిడ్డలారా, మన సమాజం కూడా అలా అయిపోతుంది. ప్రార్థన లేవు ఇప్పుడు. ఇన్నాళ్ళ సంఘాల్లో ప్రతి చర్చిలో ప్రార్థన బయటకు వినబడి, ఏమండి ఏముంది? సన్నగలు పట్టలేదా? చూస్తున్నాం కదా మనం. ఏమండి ఆలోచనలో పెట్టండి. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. మనం ఎవరిని విమర్శ చేయటం కాదు, వాక్యమే చెబుతుంది. ప్రార్థన లేని దేశాల మీద కంట దేవుని ఉగ్రత వచ్చేస్తుందని కీర్తన గ్రంథం రాస్తుంది. రాబోయే దినాలు అన్నీ చూడొచ్చు అనుకుందాం. ఈరోజు ప్రారంభము గట్టిగా ఉండాలి. ప్రారంభము ఏమండి నిష్ఠగా ఉండాలి. ప్రారంభము ఖచ్చితంగా ఉండాలి. అవునా? అవునా కదా? నేను అడుగుతున్నా, అలాగనే బాధపడకండి. మన ఆదివారం నాడు చెప్పాను, వచ్చే బుధవారం కాడి నుంచి ఉపవాస ప్రార్థనలు 40 దినాలు అన్నా. అవునా? 40 దినాలు ఉపవాస ప్రార్థన అన్నప్పుడు ఉపవాస ప్రార్థన నియమం ఒకటి చెప్పాడు యేసుప్రభువు వారు, బైబిల్లో ఉంది. ఏమా నియమము ఒకటి చెప్పాడా లేదా? కొల్లి ఎగరి చేత అప్పుడు అర్థమైపోయినట్టుకుంది పాయింట్. అవునా? ఉందా లేదా? ఆ నియమం ఎంతమంది పాటించారు? ఏ నియమం అని అడుగుతారా? నేను చెప్పనా? నియమం ఏంటి అని అడుగుతారా? నేను చెప్పనా అన్నాను. ఏమని చెప్ప ఏంటండి ఆ నియమం అంటారా? మత్తయి సువార్త చేయండి. అయితే నాకెందుకు, నేనేం చెప్తాను, నా పనా. మత్తయి సువార్తలు చూడండి. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకోవాలి, నీ ముఖము కడుక్కొని ఉపవాసముతో ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలి? నీ గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని చేయాలి. అది నియమం. అవునా? అలాగని మిమ్మల్ని విమర్శించడం కాదు, బైబిల్లో ఉన్నమాట చెప్తున్నాను.
ఇంక రాబోయే దినాల్లో చేసుకుని తప్పలేదు, ఆ నియమము చేయండి. కాకపోతే ప్రారంభం కాబట్టి ఇవాళ చేస్తే బాగుంటుంది, బాగున్ను. అయితే మా ఇంట్లో వాళ్ళందరం కూడా, మా మనవడితో సుద్ధా కూడా అందరినీ ఆ పనిలో పెట్టేశాను నేనే. ఏయ్ మంటెట్టండి, 5 గంటల కంటే మొదలు నీళ్ళు మంటెట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళు దానం చేయటం, బయటకు రావటం, ఒకళ్ళొకళ్ళు రెడీ అవ్వటం, బయటకు రావటం. నియమం అది, బైబిల్ నియమం అండి. మనం అది లోకపరంగా చేస్తుంది కదా, అది భక్తికి నియమం అంటారు దాన్ని. ఏమా, భక్తికి నియమం తప్పు కాదు, మనం చేయాలి. ఎవరు చెప్పారు ఆ మాట? ప్రభువైన యేసు చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడంటే అబద్ధమా? కాదు, ఖచ్చితంగా చేసి తీరాలి, అది నియమం. ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే శరీరం కొంచెం నలగాలి, శరీరానికి కొంత పని చెప్పాలి మీరు. ఏమండి, ఉదయం తింటారా సాయంత్రం తింటారా మీ ఇష్టం, కాదు మాత్రం కొంత సమయాన్ని తినకుండా మాత్రము ఉండాలి. అది ఏ సమయం మీ ఇష్టం, అది నియమించుకోండి. ఏమండి, దేవుడు ఒక మంచి మాటలు మనకు వినిపిస్తున్నాడండి. ఉదయం కాడి నుంచి ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలా చాలా బలం కలుగుతుందండి. ప్రార్థన అయిన వెంటనే ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చండి. ఇదొక నియమం, ఇదొక క్రమం, ఇది మనం ప్రారంభించాలి. అన్ని తిరిగి వచ్చి కూర్చోవడం కాదు. అలా వచ్చి కూర్చోంటే నీకు అక్కడ నియమం ఉంది అంటే లోకపరంగా ఆశ్రయిస్తున్నావు కానీ దైవికంగా ఆశ్రయించట్లేదు. నువ్వు శరీరం నలగాలి, కడుపు కాలాలి, పేగులు మాడాలి, కన్నీళ్ళు రావాలి. దేవుడు అప్పుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వలేదా? ప్రార్థనకు జవాబు రావాలి, తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే పొద్దున్న టిఫిన్ చేయండి, మధ్యాహ్నం భోజనం చేయకండి. ఇదొక నియమం. ఏమండి, ఇదొక నియమం. పొద్దున్న కొంత తినండి, మధ్యాహ్నం భోజనం చేయకండి, సాయంత్రం ప్రార్థన అయిన తర్వాత భోజనం చేయండి. ఇదొక నియమం పెట్టుకోండి. ఇలా కొన్ని నియమాలు మనము పాటించటము అలవాటు చేసుకుంటే మనకు ఆత్మీయత పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, మనకి ఆత్మీయత పెరుగుతుంది. అప్పుడు దేవుడిని ఆకర్షిస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రారంభమే మొదలు పెట్టేశావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. ఇక రాబోయే దినాలను ఏం చేయాలి దేవుడు అనుకుంటాడు? బలపరచాలనుకుంటాడు, నీకు బలము శక్తి ఇవ్వాలనుకుంటాడు. నా బిడ్డ నా కొరకు ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తుంది కాబట్టి నేను ఎంతో కొంత సహాయము చేయాలి అని దేవుడు అనుకుంటాడమ్మా. దేవుడు అనుకుంటాడు. మరి దేవుడు అనుకునేటట్లుగా మనం ఉందామా? ఉందాం. దేవుడు అనుకున్నట్లుగా మనమందరము ఉండటానికి ప్రయత్నము చేద్దాము. ప్రభువైన దేవుని వలన బలము పొంది, ప్రభువైన దేవుని వలన ఆత్మను పొంది, ప్రభువైన దేవుని వలన ఆశీర్వదించబడదాము. అందుకని ఈరోజు ఏమన్నా మనం ప్రారంభం. ఏమిటి ప్రారంభం? సృష్టి ప్రారంభం కదా. ఆ సృష్టిలో మానవుడు ప్రారంభం కదా. ఆ మనుషుడు ప్రారంభం ఏంటి? ప్రార్థన ప్రారంభం. మనుషుడు ప్రార్థన ప్రారంభం. అందుకని మీరు నేను మనందరం కూడా ప్రార్థనతో ప్రారంభించుకుందాం ఈ 40 దినాల ప్రయాణాన్ని. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 40 దినాలు కొనసాగాలి. క్రమం తప్పకుండా అందరూ వస్తూ ఉండండి. వీలైతే రేపటి నుంచి అయినా స్థలస్నానం చేయండి. శుభ్రంగా ఒక నియమాన్ని పెట్టుకోండి. ఈ ఏళ్ళకి అయిపోయిందో నేను వదిలేయండి. రేపైనా స్థలకు స్నానం చేసి ఖచ్చితంగా టయానికి వచ్చేస్తూ ఉండండి. టయానికి వదిలేస్తాను. మీ పనులు ఈ 40 రోజులు కొంచెం పెందరగాడు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. దయించి మీరందరూ దేవుని మీద నమ్మకం ఉంచిన బిడ్డలుగా, విశ్వాసం ఉంచిన బిడ్డలుగా కొన్ని పనులు మనం కూడా ముందుగా చేసుకోవటానికి
సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన, విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ప్రార్థన, అందరం కలిసి ప్రార్థన చేద్దాం 10 నిమిషాలు. ఈ సంవత్సరం ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలతో ప్రతి సమస్య తొలగిపోతుంది. తప్పనిసరిగా గుక్క పెడదాం. దేవుడు ఉన్నాడు మనకి, తండ్రి ఉన్నాడు మనకి. ఇంకా అనేకులను మనం పిలుచుకొని తీసుకొద్దాం. మన భర్తలను కూడా, మన బిడ్డలను కూడా ఆలయంలో ప్రవేశపెట్టుదాం. ప్రార్థనకు అందరూ అనుమతిద్దాం. అందరము కలిసి ప్రార్థన. సంఘము కదిలించబడాలి. దేవుని ఆత్మతో కదిలించబడాలి. నిష్ఠ కలిగి ప్రార్థన చేయాలి. దేవాతి దేవుడు ఆలకించే ప్రార్థన మనం.
స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు. సంఘం ప్రార్థన దేవునికి ఇష్టము. సంఘము ఆసక్తితో ప్రార్థన చేశారు. అలాగే విశ్వాసులందరం ఏక హృదయంతో ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. అందరం ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తప్పగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. తప్పగా మన బాధలు తీరుస్తాడు. తప్పగా మన కష్టాలు తీరుస్తాడు. ఆయన మనతో ఉన్నాడు. ఎవరు కూడా అనుమానించొద్దు. నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పటి వరకు ఆరంభము, సువార్త ప్రారంభము, ప్రార్థన ప్రారంభము, సృష్టి ప్రారంభము, మానవుని యొక్క నిర్మాణం ప్రారంభము. ఈరోజే ప్రారంభం. మనం కూడా ప్రారంభ ప్రార్థన ఈ బుధవారం మొదటి రోజు ప్రారంభము. ఇక రాబోయే దినాలన్నీ కూడా దేవుడు ఇంకా మాట్లాడాలి. దేవుడు ఇంకా మనకు తెలియపరచాలి. దైవ కార్యములు మనం చూస్తూ ఉండాలి. దేవుడే మనకు తెలియపరచాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయనా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి మరొక అవకాశం ఇచ్చేవయ్యా. ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించిన దేవా, నీకు స్తోత్రము తండ్రి. ప్రతి బిడ్డ నాయన నీలో బలపడాలి. ప్రతి వ్యక్తి నాయన నీలో స్థిరపడాలి. ప్రతి విశ్వాసి నాయన నీకు ఇష్టం అవ్వాలి. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగిపోవాలి. ప్రతి ఒక్కరి బాధలు తీరాలి. ప్రతి ఒక్కరి కష్టాలన్నీ కూడా తొలగించబడాలి. నీవే ఆకాశవాకలిప్పి, నీవే గుప్పుళ్ళిప్పి నాయన పట్టజాలంతన విస్తారమైన దీవెలు కొమ్మరించి ప్రతి ఒక్కరి అవసరం తీర్చి ప్రతి ఒక్కరి ద్వారాగా నువ్వు మహిమ పొందినట్లు, ప్రతి ఒక్కరి ద్వారాగా నువ్వు ఘనత కలిగినట్లు, ప్రతి ఒక్కరి ద్వారాగా నాయనా నీకు మహిమ ఘనత ప్రభావం కలిగినట్లు దేవా, ఇదిగో మేము ఈ దినము నాయన ప్రారంభముగా అయ్యా ఈ దినాలు, ఈ 40 దినాలు ప్రయాణం చేయటానికి ప్రారంభ దినమే మాకన్నా బలమిచ్చి, శక్తినిచ్చి, ఆత్మనిచ్చి, అభిషేకించి నీ నామానికి మహిమ వచ్చినట్లుగా మమ్మల్ని అందరినీ ప్రభా ముందుకు నడిపించు నాయన. నీతో నడిచే భాగ్యం నాకు దయచేయండి ప్రభా. నీతో ఉండే కృప నాకు దయచేయండి నాయన. నీ సంగమ నాయన, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమ తండ్రి, ఇంకా అనేకులు ప్రేరేపించబడి, ఇంకా అనేకులు నిష్ట కలిగి, అనేకులు ప్రభా తండ్రి విశ్వాసముతో ఇంకా నిన్ను గొప్పగా ఆరాధించడానికి ఇంకా అనేకులను ప్రభా తోడుకొని రావాలి. అనేకులను ప్రభా మేము నడిపించాలి. రండి మనము కూడా వెళ్దాము అని ఒకరికొకరు చెప్పుకొని ప్రతి ఇంటి నుంచి నాయన ఒక్కరుగాను, ఇద్దరుగాను, ముగ్గురుగాను అయ్యా మరి పిల్లలు పెద్దలు అందరూ కలిసి వచ్చినట్లుగా, ఆరాధించినట్లుగా, ఆశీర్వాదాలు ఆత్మీయ మేలులు పొందుకునేటట్లుగా దేవా నీ దేన సేవకుని బలపరిచి, ఈ దేన సంఘాన్ని బలపరిచి, నీకు ఇష్టమైన బిడ్డతో ఇంకా నీ వాక్యం ద్వారాగా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారి మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధన లేక అగ్నిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరనివైనావు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రారంభ దినమే మనందరినీ తన ఆత్మతో నింపునుగాక, తన శక్తితో నింపునుగాక. మనందరి ద్వారాగా దేవుడే మహిమ పొందునుగాక.